చిన్ని కృష్ణ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఒక అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇచ్చింది. 2019 నుంచి 24 వరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలించడం మనందరికీ తెలుసు. ఇవాళ ప్రతిపక్ష హోదా లేకపోయినా 11 స్థానాలకే పరిమితమైన ఆయన తనదైనటువంటి పోరాట పటిమతో ఆయన ముందుకు వెళుతున్నటువంటి వైనం మనకు కనిపిస్తుంది. వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంపై వస్తున్నటువంటి వ్యతిరేకత ఏదైనా ఉంటే ఆ వ్యతిరేకతని తనకు అనుగుణంగా మలుచుకుని తిరిగి అధికారంలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మీరు అనుకుంటారా? రావాలనుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి చర్యలు చేపడితే, ఎటువంటి వ్యూహాలు ప్రతివ్యూహాలు ఆయన వేస్తే ఆయన ముఖ్యమంత్రి పీఠానికి మరొకసారి చేరువ కాగలరని మీరు అనుకుంటున్నారా? ఏ విధంగా ఉంటుందని మీరైతే విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేసి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్లో మాత్రం. ఇప్పటికీ ఇంతకుముందు కమింగ్ ఎలక్షన్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైంటిఫిక్ పొలిటీషియన్కి ఉండవలసినటువంటి కొన్ని ఒక పారామీటర్స్ ఉంటాయి. అవన్నీ మిగతా వాళ్ళు మాట్లాడే మాటలు, ఇది కేసులు, గొడవలు, ఇవన్నీ నాకు అనవసరమైన సబ్జెక్ట్. దానికి చట్టాలు ఉన్నాయి, దానికి ఒక సంబంధిత కోర్టులు ఉన్నాయి. అవి చూసుకుంటే వాళ్ళ ప్రతి విమర్శలు కూడా నేను ఇన్వాల్వ్ కాను. పొలిటికల్ లీడర్కి ఉండాల్సినటువంటి లక్షణాలు సైంటిఫిక్గా చంద్రబాబు నాయుడు గారికి 100% ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని క్వాలిఫికేషన్ ఆయనకున్నది. అది ఒక సైంటిఫిక్ అనే చెప్తున్నాను, సైంటిఫిక్ పొలిటీషియన్. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు కంటతడి, కళ్ళు చెమరస్తే చూడలేదు, అదే కన్నీరు పెడితే చూడగలరా? చూడలేము. అదే తండ్రి కొడుకులు ఇద్దరూ చూడలేరు. అట్లాగే పేదవాడు కన్నీటి చుక్క రెప్ప దాటి కిందకు వచ్చే లోపలే పరిగెత్తుకుంటా వెళ్ళి నేను తుడిచేయాలి, ఆ డ్రాప్ కింద పట్టడం వల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, అది జరగకూడదు అని అహర్నిశలు పేదవాడి కన్నీరు తుడవటానికి పుట్టినటువంటి ఒక నాకు ఇష్టమైనటువంటి కృష్ణ పరమాత్ముడు పేరు పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతానికో ఒక కులానికో కాదు, పేదవాడి కన్నీరు తుడవటానికే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, ముఖ్యమంత్రిగా పరిపాలించాడు, చాలామంది కన్నీరు తుడిచాడు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏంటో నాకు తెలియదు, సైంటిఫిక్గా ఎలా ఉందో తెలియదు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఏంటి ఆయన అవసరం ప్రజలకు ఉన్నది అనిపిస్తే కన్నీరు కారుస్తున్నారు, కన్నీరు దారలు ఏరులై పారుతుంది అన్నప్పుడు మాత్రం ఆయన అవసరం మాత్రం ఆంధ్రదేశ పేద ప్రజానీకానికి, అనేకమైనటువంటి సామాజిక వర్గాలకు కూడా అవసరం అవుతుందని నేను అనుకుంటూ, అట్ ది సేమ్ టైం భారతదేశం 2గా గీత గీయబడ్డది. ఇప్పుడు మతపరంగా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ లేదు. ఆ గీత గీసిన పెద్దలందరికీ తెలుసు, గీస్తున్నామని. పేర్లు అనవసరమైన విషయం, మళ్ళీ చెప్తున్నాను సార్. మతం మీ పూజ గది వరకే, కులం మీ సింహద్వారం వరకే, కానీ దేశానికే గీత గీస్తున్నటువంటి మీకు అంత మంచిది కాదు. ప్రజా విప్లవం, ప్రజల్లో ఉన్నటువంటి చాలా ఆవేశాలు, ఉద్రేకాలు కట్టలు తెంచుకొని బయటకు వచ్చేసేస్తాయి. అట్లా ప్రజల్ని 2గా విడతీయొద్దు. ఆ విడదీసే ప్రక్రియలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తలు తీసుకొని చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి ఆవశ్యకత మాత్రం ఎంతైనా ఉంది అని నేను అందరి మేలు కోరుకుంటూ, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంగా, సంక్షేమ ప్రదంగా తీసుకెళ్తున్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులకి నేను అభిమానాన్ని చెప్తూ, అల్టిమేట్గా వీళ్ళని అభిమానించటము అంటే ప్రజలు హ్యాపీగా ఉండటం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అది ప్రజల్లో డివైడ్ అనే రేఖ పెట్టకుండా అందరినీ కలుపుకెళ్తూ, వీళ్ళు కూడా అఖిలపక్షంగా కూర్చొని ఒక సమస్య వచ్చినప్పుడు తమిళనాడులో అన్ని పార్టీలు ఏకదాటి మీద నిలిచే విషయంలో మాత్రం ఈ 2 పార్టీలు డిజాస్టర్ ఫ్లాప్ అయినాయని మాత్రం చెప్పగలను. ఆంధ్ర రాష్ట్రానికి హామీ ఇచ్చినటువంటి స్పెషల్ స్టేటస్ను మాత్రం పక్కన పెట్టే విషయంలో ఇదే తమిళనాడులో జరుగుంటే, నాకు విద్యా పాఠాలు నేర్పినటువంటి మా గురువులు పుట్టినటువంటి తమిళనాడులో జరుగుంటే, ఇదే ద్రవిడియన్స్ పుట్టినటువంటి ఆయన ఎవరు, మన పెరియార్ రామస్వామి గారు జన్మించినటువంటి ఆ రాష్ట్రంలో గనక ఇట్లాంటిది మాట ఇచ్చి వెనక్కి వెళ్ళటం కనుక జరుగుంటే, అన్ని పార్టీలు, అంతమంది ప్రజలు, టోటల్ తమిళనాడు మొత్తం ఒకే తాటి మీదకి వస్తుంది. అట్లాంటి భావాలకి ప్రజల్లోనూ పార్టీల్లోనూ కలిగి మన రాష్ట్రం అభివృద్ధి, మన రాష్ట్రానికి కావాల్సినవి, మన రాష్ట్రానికి చేయాల్సినవి మాత్రం వచ్చినప్పుడు మాత్రం
అందరూ కలిసి కూర్చొని అన్నదమ్ముల్లాగా 3 నెలలకు 6 నెలలకు ఒక మీటింగ్ వేసుకొని ఇండివిజువల్ పార్టీలు ఇండివిజువల్ అభిమానులు ఉండొచ్చు, కానీ కామన్ ఎజెండా వచ్చినప్పుడు మాత్రం తమిళనాడు లాగా జల్లికట్టు అనేదండి చాలా చిన్న అవును తెలుసు నాకు దాని జల్లికట్టు వచ్చినప్పుడు మొత్తం షాక్ చెక్ పెట్టేసేసి కేంద్ర ప్రభుత్వం తిరిగి బాబోయ్ ఏళ్ల జోలి మనం వెళ్ళకూడదురా బాబు అని విరమించుకునేటట్టు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచారు. ఒక ఆటనే ఇట్లా పట్టుకున్నటువంటి ఆ ద్రవిడ సాంప్రదాయం పెరియార్ రామస్వామి నాయుడు గారు ప్రతి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి పూనకాలు తెచ్చుకోండి. పెరియార్ రామస్వామి నాయుడు గురించి చదవండి. పెరియార్ రామస్వామి యొక్క ఉద్యమాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి అయిన దేశ ప్రధాని వచ్చి జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చి అడిగినా కూడా, మహాత్మా గాంధీ గారే వచ్చి అడిగినా కూడా కించెత్తు కూడా జరగనటువంటి నా ఇష్టమైనటువంటి నాయకుడు పెరియార్ రామస్వామి నాయకుడిని ప్రతి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి చదువుకున్న వాళ్ళు పాఠ్య గ్రంథాల్లో కూడా పెరియార్ రామస్వామి నాయుడు గారి గురించి తెలుగు పాఠ్య పుస్తకాల్లో కూడా చదువుకుంటే కానీ మనలో మార్పు రాదు, మన రాష్ట్రం నెంబర్ 1 స్టేజికి రాదు. రాజకీయ నాయకులు ఎస్పెషల్లీ పెరియార్ రామస్వామి నాయుడు గారి గురించి చదవాలి, ద్రవిడ సాంప్రదాయాన్ని గురించి చదవాలి. ద్రవిడీయుల మీద దాడులు ఎప్పటి నుంచో అరికట్టినటువంటి ఆయన్ని తెలుసుకొని మళ్ళీ చెప్తున్నాను, పెరియార్ రామస్వామి నాయుడు గారి అడుగులో నడిస్తే తమిళనాడు ఎప్పుడు నెంబర్ 1గా ఉంది సౌత్లో, మనం కూడా అంతే నెంబర్ 1గా ఉంటామని చెప్తూ రాజకీయ నాయకులందరూ ఒక్కసారి పెరియార్ రామస్వామి నాయుడు గారి గురించి చదవండి. మనకి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. మనకు రావాల్సినవి మన హక్కులు అన్నీ సాధించుకోవడానికి ఆయనే వెనకాల ఒక పోస్టర్లో ఒక బొమ్మైండి చాలు, ఆయన శక్తి వచ్చేస్తుంది అందరికీ అని చెప్తూ, రచయితగా నాకు గురువులు చాలామంది ఉండొచ్చు, నా రాజకీయ ఏకలవ్య గురువు మాత్రం ఈ సమాజం పట్ల పెరియార్ రామస్వామి నాయుడు గారిని చెప్తూ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి చిల్లగట్టు శ్రీకాంత్ గారికి, అట్లాగే తెలుగు రాజ్యం వీక్షకులకి యాజమాన్యానికి నమస్కారం. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.